లోకేష్ గారు వైజాగ్లో స్టీల్ ప్లాంట్ కార్మికులు చనిపోతే వాళ్ళకి ఎక్స్‌గ్రేషియా ఇవ్వడానికి, ఆ కుటుంబాలని ఆదుకోవడానికి ఆచితూచి ఆలోచించి కార్మికులందరూ అడిగితేనే చాలా డల్‌గా ఆళ్ళకేం పోయింది వాళ్ళు అడుగుతారు అని అన్నారు. కానీ పెద్ద పెద్ద కంపెనీలకి ఊరుకునే ఎకరా 99 పైసలకి భూములు వైజాగ్లో కానివ్వండి, విజయవాడలో కానివ్వండి, రాష్ట్రంలో పలు చోట్ల వేల కోట్లు విలువ చేసేటట్టు భూముల్ని 99 పైసలకి ఎలా ఇచ్చేస్తారు స్వామి అని అడిగితే, నా ఇష్టం నేను అలాగే ఇచ్చేస్తాను, ఎవరు ఇవ్వకపోతే అంటే నేను ఇస్తా, అది నాది, నేను ఇస్తా, నా రైట్, నా ఇష్టం అని ప్రగల్భాలు పలికారు. కానీ అంటే పేదవాడు ఆ కుటుంబానికి పెంచి పోషించిన వాడు చనిపోతే, స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు చనిపోతే కనీసం ఎక్స్‌గ్రేషియా ఇవ్వడానికి కూడా బాధపడుతూ, వాళ్ళతో గొడవ పడుతూ, వాళ్ళతో వాదనలకు దిగినటువంటి విషయం రాష్ట్రం ప్రజలందరూ గమనించారు. స్టీల్ ప్లాంట్లో కష్టపడ్డటువంటి వారు చనిపోతే వాళ్ళకి ఎక్స్‌గ్రేషియా ఇవ్వడానికి వీళ్ళు ఆలోచిస్తారు, అవమానిస్తారు. కానీ రామోజీరావు గారు మాత్రం చనిపోతే 10 కోట్ల రూపాయలు పెట్టి కార్యక్రమం చేస్తారు. ఇది ఎక్కడ న్యాయం, ఇది ఎక్కడ సోద్యం, ఇది ఎక్కడ ధర్మం? అసలు మనసు అనేది ఉందా అని అడుగుతా ఉన్నాను.